అరే బాబిగా బియర్ బాటిల్ పడేద్దాం వాళ్ళు కొండ చివరికి పోతే సూసైడ్ చేసుకున్నాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా తింగర్ది. ఏ రివేస్ జాబ్ పోతే పోయింది కదరా, లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలేగే దుబారా. అరే మళ్ళీ వేస్తారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ దాసు. ప్లీజ్ కమ్. ఎనీ ప్రోగ్రెస్? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలని ఆశ కలిగింది మ్యామ్. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ డెవలప్ అయింది. వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేసావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పూర్ చిల్డ్రన్ కి పాస్తా దానం చేశాను మ్యామ్. పాస్తా దానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తా దానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. దాసు పట్టుకోవడం అంటే అలా కాదు మ్యామ్, కాలు జారి పడిపోతుంటే పట్టుకున్నాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాలే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మ్యామ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2వ చాప్టర్ బంతి ప్రపంచం ఇందాకే స్టార్ట్ చేశాను మ్యామ్. చాలా బాగా వస్తుంది అదేంటో. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జంతు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం ఏంటయ్యా? మేడం గారి బంతి ఫిలాసఫీ తెలియదు నీకు? ఎవరు మ్యామ్ ఇతను? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇతనికి ఎవరు వేరు? ఇతనే పోదామనుకున్నాడు, లవర్ హ్యాండ్ ఇచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ సైరా పని గుర్తొచ్చింది మ్యామ్. రామారావు ఆగు. రామారావు వదిలేండి అది మ్యామ్, కాదయ్యా. నీకు అనవసరం నా మాట మ్యామ్. విను. నాకేం వచ్చేస్తుంది మ్యామ్? ఇవన్నీ కామన్. నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది, రైలు కింద తలకాయ పెట్టాలనిపిస్తుంది. చిచి, ఏం మాట్లావి? నేనున్నానయ్యా. వదిలేండి మేడం, ఎవరు కర్మకాడు పోతాడు మనకి చెప్పండి. దాసు అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? సారీ మ్యామ్. ఇడియట్. ఈ రాత్రి ఇతను ఇక్కడే ఉంటాడు. Okay, ma'am. జాగ్రత్త. నన్ను ఏమైనా చేస్తానంటారా? అతనేమీ చేసుకోకుండా నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైందా? అవన్నీ చెప్తే నిజంగానే పోతాడు. అలాగే మ్యామ్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. మ్యామ్ ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం. రామారావు మ్యామ్, రాత్రంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. పెన్సిల్ గురించి కదా మ్యామ్? కరెక్ట్. Ma'am. మనం మార్నింగ్ కలుద్దాం. నాకు ఈ లోపు సైరా పని గుర్తొస్తే మిస్టర్ దాసు విల్ టేక్ కేర్. దాసు నువ్వు చూసుకో. Okay, ma'am. వస్తాను. Thank you, ma'am. గుడ్ నైట్. ఐల్ మిస్ యూ మ్యామ్. గుడ్ నైట్. ఏ ఊరా నీది? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసుకో చూస్తాను. ఏ తమాషా చేస్తున్నావా? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. వాట్కా ఎక్కడ్రా? ఓటుకేంటి? సిరాకు. స్మెల్ చూసి బ్రాండ్ చెప్పిస్తావా బాసు? కళ్ళు చూసి క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. ఓ మై గాడ్. ఎరా మీ వాళ్ళందరూ పోయారా? ఎవరు పోలేదు బాసు, జాబ్ పోయింది. చూడు దాసు, నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చావు, నేను బంతి జనం కోసం వచ్చాను. 10,000 euros. ఈ రోజు నుంచి నీ పని. మీ పనే రావు సాబ్. చూడు రామారావు, అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మ్యామ్ కొటేషన్ అదిరిపోయింది. ఇంటికి వెళ్ళగానే బంతి ప్రపంచంలో పెట్టిస్తారు. దాసు నువ్వు ఉండవే. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసుగా. సరే నీ ఇష్టం. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. బంతినైతే విసిరేయచ్చండి, కానీ సైరాబాన్ ఎలా విసురుతాం? గేదెలా ఉంటది అది. అర్థమైంది. నీకు సాయిరాబాను మీద ఉన్నది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో గాలి తీసినట్టు కోపాన్ని ఎలా తీసేస్తావండి? దానికి ఓ సొల్యూషన్ ఉంది. దాసు డ్రామా. Yes, ma'am. ఇప్పుడు ఇతనే సాయిరాబాను. లోపల ఉన్నదంతా కక్కి. మ్యామ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశాడు. నా మీద కక్కమంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇడియట్, ప్లీజ్ కోఆపరేట్. Sorry, ma'am. రామారావు, Ma'am. ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నావా? ఇప్పుడు సాయిరాబాను చేసిన అట్రాసిటీస్ మొత్తం గుర్తు తెచ్చుకో. అది అది కమ్ ఆన్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఇప్పుడు ఓపెన్ అయిపో. ఒసేయ్ సైరాబాను, నన్నెంత టార్చర్ చేసావే. మనోడని కూడా చూడకుండా పనోళ్ళ వాడుకుంటావా? నువ్వు 6 నెలలకోసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే క్యారేజీలు నేనేసుకురావాలా? పోనీ ఇంత చేసినందుకైనా నా ఒక్కడికి స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే? పలకరించిన వాళ్ళందరికీ పడిపోవడమే. బాసు ఒకసారి సైరాబాన్ ఫోన్ నెంబర్ ఇస్తారా? సరే మ్యామ్. ఆ ఫోన్ ఇటీవే. నేను కొనిచ్చిన ఫోన్ తో ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదే నీకు? కన్నింగ్ రాస్కెల్. ఏం మ్యామ్ ఇది? ఇదేదో వండర్లా ఉంది. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. నా ఫోన్ కూడా పోయింది. పోతే పోయిందిలేవయ్యా ఎదవ ఫోను. రామారావు కోపం పోయింది, అది మనకి మెయిన్. మ్యామ్, 1 డేలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు 10 days ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అక్కడ ఇచ్చిన ఖాళీగా లేవు, తను ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఇండియా వెళ్లేంత వరకు రామారావు మనతోనే ఉంటాడు. అక్క, మీరు ఆడుకోవడానికి బంతి కావాలంటున్నారు, అతను అవసరానికి బంతి కావాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరు మాత్రం వికెట్ కీపర్ల అన్ని బంతులు కరెక్ట్ క్యాచ్ చేస్తున్నారు.